ఆశా వాళ్ళు మాకు లంచ్కి ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఆఫ్రికాలో మేమున్న ఏరియా నుంచి ఆశా వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్ళాలంటే మాకు 35 minutes to 40 minutes. వాళ్ళు ఉన్న ఏరియా నేమ్ వచ్చేసి మఠువి. ముందు నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఆశా ఎవరో ఆల్రెడీ ఇక్కడ పరిచయం అయిన నా ఫ్రెండ్. సో మేము మేడే రోజు వెళ్ళామన్నమాట వాళ్ళ ఇంటికి. యాక్చువల్లీ ఆ రోజు హాలిడే ఉంటుంది అనుకున్నాం, బట్ మా హస్బెండ్కి అయితే హాలిడే లేదు. సో మమ్మల్ని డ్రాప్ చేసి లంచ్ చేసి మళ్ళీ అక్కడైతే మేము రీచ్ అయిపోయాము ఆశా వాళ్ళ ఇంటికి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్. నేను వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ కూడా చేశాను. యాక్చువల్లీ ఆశా వాళ్ళు ఉండేది ఒక కాటేజ్ అనమాట. సో ఆ కాటేజ్ అంతా ఎలా ఉంటుంది, గార్డెన్ ఎలా ఉంటుందని చెప్పేసి టోటల్గా హోమ్ టూర్ వీడియో కూడా రికార్డ్ చేశాను. సూన్ అప్లోడ్ చేస్తాను, చూడండి. అగోండి బాబు ఆశా వాళ్ళ అయితే మంచిగా ఆడుకుంది బాగానే. చిన్నపిల్లలు వేరే పిల్లలు కనిపించేసరికి మంచిగా ఎక్సైటెడ్గా ఆడుకుంటారు కదా. సో మా పాప అయితే ఆ రోజు అల్లరి చేయలేదు అసలు, చాలా బాగా ఆడుకుంది. అగో డాగ్ అంటుంది మాది. ఎక్కువ యోగ్నా ఆశా వాళ్ళు సింగిల్ కాటేజ్లో ఉంటారు. సో వేరే కిడ్స్ ఉండడం అంత రేర్ అన్నమాట. లోకల్ కిడ్స్ బయట ఉంటారు. సో అందుకని వాళ్ళు ఇలా ఒక ఉయ్యాల కూడా తీసుకొని ఒక రూమ్లో సెట్ చేశారు. యోగ్న అయితే మంచిగా ఆడుకుంది ఉయ్యాల పైన కూడా. ప్రిన్స్ మాత్రం ఫస్ట్ అంతా నా దగ్గరికి కానీ మా హస్బెండ్ దగ్గరికి కానీ రాలేదు. తర్వాత ఈ టాయ్ని చూసి ఆడుకోవడానికి దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా మా మేడం అయితే వేరే విహంగం చేస్తుంది, మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంది అన్నమాట. ఆశా వాళ్ళ ఇంట్లో దానిమ్మ చెట్టు ఉంది. సో ఈవినింగ్ గార్డెన్లోకి వెళ్ళి కొన్ని దానిమ్మకాయలు కోసుకొని పిల్లలకి పెట్టాము. తర్వాత ఇంకా గార్డెన్లో ఒక ఉయ్యాలు ఉంటే ఆ ఉయ్యాల పైన కాసేపు టైం స్పెండ్ చేసాం. ఈలోగా మా హస్బెండ్ వచ్చారు, ఇంటికి రిటర్న్ అయిపోయాం. సో ఇదే అండి, ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఫుల్ వీడియో అయితే ఇంకో ఫ్యూ డేస్లో పెడతాను, చూడండి. హోమ్ టూర్ అంతా కూడా పెడతాను.